నారాయణఖేడ్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, రేపు సంతకాల సేకరణ భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం జహీరాబాద్ వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వెళ్లి రావడానికి ఒక రోజు అవుతుందని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, త్వరలోనే ఆర్టీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బ్రోకర్లు విపరీతంగా పెరగడంతో నారాయణఖేడ్ ప్రజల దగ్గర విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అనేక మంది డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నారన్నారు. నారాయణఖేడ్లో అనేక మంది బ్రోకర్లు ఉన్నారని, ఒక్కొక్కరి వద్ద అధిక వసూలు చేస్తున్నారన్నారు. బ్రోకర్లు అరికట్టాలంటే ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేస్తే బ్రోకర్ల దందా తగ్గుతుందన్నారు. కావున ప్రభుత్వం స్పందించి నారాయణఖేడ్ ప్రాంతంలో ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు దత్తురెడ్డి, పుష్పల అశోక్, ఆనంద్, తిమ్మాపూర్ రాము తదితరులు పాల్గొన్నారు. రోజువారీ కార్యక్రమాలు ఇక్కడ ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేసే వరకు సిపిఐ పార్టీ ఆందోళన కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి జైరాబాద్ వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ 150 కిలోమీటర్ అవుతున్న పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో కూడా యాక్సిడెంట్ అయ్యి చాలా మంది కూడా చనిపోయిన పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. కావున అధికారులు దృష్టి పెట్టి ఈ ప్రాంతం జైరాబాద్కు 150, ఇక్కడ సంగారెడ్డికి వెళ్ళాలన్నా 200 కిలోమీటర్ అవుతున్న సందర్భంలో ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రేపు రాజీవ్ చౌక్లో సంతకాల సేకరణ కూడా చెప్పడం ఉంది. దీనికి అందరూ ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి, అట్లనే ఆటో డ్రైవర్లు కానీ, ట్రాక్టర్ డ్రైవర్స్ కానీ, లేదంటే ఇతర తుఫాన్ డ్రైవర్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరూ బైక్స్, ముఖ్యంగా ప్రతి ఇంటికో బైక్ ఉన్న పరిస్థితి ఉంది. కనీసం లైసెన్స్ లేకపోతే చలాన్లు విధించి ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కొనసాగుతుంది. కనుక బైక్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు సంతకాల సేకరణ పాల్గొని మాకు మద్దతు తెలపాలని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున కోరుతున్నాం.